హాయ్ గైస్. జనరల్‌గా నాకు ఫుడ్ బ్లాగింగ్ మీద అంత ఇంట్రెస్ట్ ఏముండదు. కానీ ఇది చూసిన తర్వాత అంటే ఈ రెస్టారెంట్ చూసిన తర్వాత నాకు ఖచ్చితంగా ఒక వ్లాగ్ తీసి పెట్టాలనైతే అనిపించింది. ఇది మేము ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాం. ఒక మంచి ఇండియన్ రెస్టారెంట్, అది కూడా మా క్యాంపస్‌కి ఫీజిబుల్‌గా ఉంటే బాగుండని చెప్పి. అప్పుడే మాకు దొరికింది అమ్మాయిస్ కిచెన్. వచ్చి కూర్చున్నా, మంచిగా ఆకేసి భోజనం పెట్టడం స్టార్ట్ చేసిర్రు. నాకైతే సైకెక్కింది. అంటే జనాలు చాలామంది మొత్తం మన ఇండియన్సే కనిపిస్తారు, అది కూడా స్టూడెంట్స్. అదే కాకుండా ఇక్కడున్న నేటివ్స్ కూడా, అంటే నేటివ్ ఇండియన్స్, ఇక్కడికి షిఫ్ట్ అయిపోయిన ఇండియన్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా చాలామంది కనిపించారు. నాకు అట్లా ఆకేయంగానే అసలు ఆ ఫీలింగ్ మాత్రం మస్తు అనిపించింది. తర్వాత ఇంకా ట్రెడిషనల్ పద్ధతిలో మంచిగా ఇట్లా ఆకు మీద నీళ్ళు వేసి కడగడం కూడా స్టార్ట్ చేసేసిన. ఎందుకంటే మన ట్రెడిషన్స్ని మనం మర్చిపోకూడదు అస్సలకి. ఇంకా కొద్దిసేపటికే మంచిగా ఇట్లా స్టార్టింగే సమ్ రైతా లాంటిది ఏదో పెట్టారు, అంటే స్వీట్ టైప్ ఆఫ్ రైతా, అది బాగుంది. దాని తర్వాత పికిల్స్ వచ్చాయి. దాని తర్వాత ఇంకా వస్తూనే ఉన్నాయి, అసలు ఇంకా ఆగట్లేదు. ఫస్ట్ అయితే నేను ఒక లెవెల్లో ఆగిపోద్దామని చెప్పి నేను చెప్తున్నా మన కెమెరామ్యాన్కి, ఇక్కడ వరకు నేను ఫస్ట్ టైం చూస్తున్నా పికిల్స్ ఇట్లా ఒక హోటల్లో పెట్టడము. నార్మల్గా అయితే బర్గర్లు పిజ్జాలే తింటాం, కానీ ఇవైతే ఫస్ట్ టైం తినడం. అంటే తిన్నాం కానీ అంత అయితే ఏమనిపించలేదు. బట్ ఇదైతే నేను చాలా ఎక్స్పెక్టేషన్తో వచ్చిన, చూద్దాం. ఫైనల్గా అయితే పకోడీ వచ్చాయి. ఎన్నాళ్ళైందిరా నాయన తిని. పకోడీకి మంచి ఫ్లాష్ బ్యాక్ ఉంది అందరికీ, ఎందుకంటే వర్షం పడుతున్న టైంలో అట్లా విండో నుంచి వర్షం చూసుకుంటూ పకోడీ తింటే ఆ ఫీలే వేరు. ఆ తర్వాత ఇంకా టిఫిన్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ ఏంటంటే మేము బ్లెండ్ తీసుకున్నాము, అంటే నాకు టిఫిన్స్ కావాలి, వెజ్ కావాలి, నాన్ వెజ్ కావాలి, అన్నీ అనేసి ఆయనకి. సో ఆయన నా ఎగ్జైట్మెంట్ చూసి అన్నీ వేస్తా బఫే కింద అని చెప్పేసి వేయడం స్టార్ట్ చేశారు. సో వన్ బై వన్ వస్తూ ఉన్నాయి, నాకు నోరు ఊరుతూనే ఉంది, అసలు నేనైతే ఆగట్లేదు. చట్నీస్ అయితే నేను ఇంకా క్రేజీ షాక్ అయినా. అంటే దోశలో తినే చట్నీస్ ఉంటాయి కదా, అవి ఒకటి కాదు, రెండు కాదు, 3 టైప్స్ ఆఫ్ చట్నీస్ వేశారు. ఓడి అమ్మ బడవ, ఏంద్రా బాబు ఇది అనుకున్నాను నేనైతే. నేను మన కెమెరా మాత్రం మంచిగా పడుతుంది. వేసేటప్పుడు వీళ్ళ దగ్గర నాకు నచ్చింది ఏంటంటే, వాళ్ళు ఒక ఐటమ్ని ఒట్టించేటప్పుడు ఆ ఐటమ్ గురించి వాళ్ళు క్లారిటీ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్లెట్ పెడితే నేను ఆమ్లెట్ పెడుతున్నా అని చెప్పి, అంటే ఇంగ్లీష్లో చెప్పారు ఆమ్లెట్ పెడుతున్నా అని చెప్పి. ఒకవేళ కూర్మా పెడితే నేను కూర్మా పెడుతున్నా అని చెప్పి ప్రతి ఒక్క దానికి ఐడెంటిటీ ఇస్తున్నారు. మనం వాళ్ళని పెట్టిన తర్వాత ఇదేంటి భయ్యా అని అడిగే మనకు పని లేదనమాట. వేసేటప్పుడే వాళ్ళు చెప్తూ అది ఇంకా హైలైట్, నాకు బాగా నచ్చింది. ఫుడ్తో పాటు మ్యూజిక్ కూడా మన తెలుగు పాటలే మోస్ట్లీ ప్రిఫర్ చేశారు వీళ్ళు. ఈవెన్ వాళ్ళు తమిళియన్స్ అనుకుంటున్నా నేనైతే, వాళ్ళు తమిళియన్స్ అయ్యి కూడా తెలుగు పాటలో పెడుతున్నారు. ఎందుకంటే మనం జనాభా అట్లా ఉంటుంది, మరి తగ్గేది ఉండదు కదా. నేను మన కెమెరామెన్తో చెప్తున్నాను అనమాట, ఈ ఐటమ్స్ అన్ని ఎలా ఖాళీ చేయాలి. ఇప్పుడు నేనేదో కొన్ని ఉంటాయి అని వస్తే ఇక్కడ ఏమో వస్తూనే ఉన్నాయి ఐటమ్స్. సో ఆ సర్వ్ చేశారని అడుగుతున్నా, ఇంకెన్ని తెస్తారు భయ్యా అనుకుంటూ. పక్కన వాళ్ళు మాత్రం నన్ను చూసి నవ్వుతున్నారు, వీడేంట్రా వ్లాగులు తీస్తున్నాడు తింటాం అనేసి అన్నట్టు. నాకేమో చెయ్యాగట్లేదు, ఐటమ్స్ని చూస్తుంటే ఎంత నోరూరిపోయిందంటే పక్కా టేస్ట్ చేయాలి, ఎట్లయినా తినేసేయాలి ఫస్ట్ అనుకున్నా. కానీ ఇంకో పక్కన ఏంటంటే మన సోషల్ మీడియా హ్యాండ్ ఆగదు కదా, ఖచ్చితంగా అన్నీ వచ్చిన తర్వాత ఆ ఆకుని స్నాప్లో పెట్టకపోతే మనకి మనసు ఒప్పదు. సో అది పెట్టడం కోసం వెయిట్ చేస్తున్నా. ఇదంతా ఈ ఫుడ్ అంతా ఒక ఆకు మీద చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందంటే, నాయక్ సినిమాలో బ్రహ్మానందాన్ని కూర్చోబెట్టి వాళ్ళు జయప్రకాష్ గారు అంటారు కదా, సేమ్ అదే సీన్ గుర్తొచ్చింది నాకైతే. కంచమేంటి ఎంత ఉంది ఫుడ్, ఇదేంటి ఎంత పెట్టారు, తింటే తరిగిపోద్దులే. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే, వెజ్తో స్టార్ట్ చేసి నాన్ వెజ్ ఫినిష్ చేయాలా, లేకపోతే నాన్ వెజ్తో కంటిన్యూ చేస్తూ వెజిటేరియన్ ఇంక్లూడ్ చేయాలా, అసలు ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఉన్న ఐటమ్స్ అలాంటివి, కానీ ప్రతి ఒక్క ఐటమ్ ఫ్రెష్గా ఉంది. అంటే ఫ్రోజన్ ఫుడ్స్ అయితే ఏది కాదు, ఏది ఒక్కటి కూడా ఫ్రోజన్ ఫుడ్ కాదు. ఈవెన్ చికెన్తో సహా, చికెన్ కూడా హలాల్ చికెన్, అంటే ప్రతి ఒక్కరు తినేది, దానివల్ల ప్రాబ్లం అయితే ఏం రాదు. ఈవెన్ నేను ఇక్కడ చికెన్ కుక్ చేస్తూ ఉంటాను, బట్ యూఎస్లో చికెన్ అయితే క్వాలిటీ మనకి ఇండియన్ క్వాలిటీ లాగా అనిపించదు. వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది కానీ మనకు అనిపించదు. కానీ ఆ ఇండియన్ క్వాలిటీ ఉన్న, ఇండియన్ అరోమా వచ్చే చికెన్ టేస్ట్ అయితే నేను ఇక్కడ మళ్ళీ టేస్ట్ చేశాను ఆఫ్టర్ వెరీ 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 లాంగ్ టైం.
ఇన్ని పెట్టాక లాస్ట్కి నేను ఇంకా అయిపోయింది మ్యాటర్, ఎట్లయినా ఫినిష్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నా. ఆ గ్యాప్లోనే మళ్ళీ రసం అనుకుంటూ వచ్చాడు. ఎందుకు భయ్యా ఈ రసం అంటే ఇట్స్ గో ఫహాల్ అన్నారు ఆయన. అది ఇంకా క్రేజీ అసలుకి. సరే ఈ రసం ఎట్లా తినాలి మరి ఎట్లా బిర్యానీలో కనుక్కుంటే రైస్ తీసుకొచ్చాడు, రైస్ తీసుకొచ్చి పెట్టాడు. ఇదంతా తినేలోపు నాకైతే అబ్బా సాయిరామ్ అనిపించింది. కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. 5 out of 5 రేటింగ్ ఇస్తాను నేనైతే. అమ్మస్ కిచెన్ కాదు, అమ్మ చేతి వంట అని పెట్టుంటే ఇంకా బాగుండు అనిపించింది నాకైతే.